ప్రేమంటే ప్రేమంటే అని కొత్త తెలుగు సినిమా మొన్న శుక్రవారం నవంబర్ 21న థియేటర్స్లో రిలీజ్ అయింది. హీరో వచ్చి మన ప్రియదర్శి అండ్ హీరోయిన్ ఆనంది. ఈ సినిమా టీజర్ ట్రైలర్ వచ్చినప్పుడు ఏదో టైటిల్ చూసి ఏదో సాఫ్ట్ ఏదో లవ్ స్టోరీ సినిమా అనుకున్నాను, కానీ ట్రైలర్లో మనకు సుమా కనపడింది. సుమా కనకాల యాంకర్. ఆమె చాలా తక్కువ సినిమాలు చేసింది, యాంకర్గా చాలా పాపులర్ తెలుసు కదా. ఏదో జయమ్మ పంచాయతీ అనే సినిమాలో చూశాను, మళ్ళీ ఇప్పుడే చూడడం ఈ సినిమాలో ఆ ట్రైలర్లో. ప్లస్ వెన్నెల కిషోరు, గెటప్ సీను, హైపర్ ఆది ఇలా చాలామంది ఉండేసరికి క్యూరియాసిటీ ఉండింది. ప్లస్ ఈ సినిమా తీసిన ప్రొడ్యూసర్లు మన ఏషియన్ సినిమా సునీల్ నారంగ్, కుబేరా తీసిన సునీల్ నారంగ్ కూతురు జాహ్నవ్యామ మొదటి సినిమా ప్రొడ్యూసర్గా. డైరెక్టర్ వచ్చి కొత్త అతనే రాసుకున్నాడు, అతనే తీశాడు మొదటి సినిమా. సో ప్రమోషన్స్ కూడా బాగానే చేశారు. సో అందుకు చూశారనమాట. మెయిన్ చూడడానికి కారణము ప్రియదర్శి ఆనంది పక్కన పెట్టేస్తే మెయిన్ సుమా కోసం చూడడం జరిగింది. సినిమా లెంత్ 2 గంటలే ఉంది. గంట ఫస్ట్ హాఫ్, గంట సెకండ్ హాఫ్. ఇక సినిమా స్టార్టింగ్లోనే మనకు హీరో ఫ్రెండ్స్, హీరో ఫ్యామిలీ అలా పరిచయాలతో సరిపోయింది. ఆ తర్వాత హీరోయిన్ ఫ్యామిలీ వాళ్ళు ఎలా కలిశారు, అలా టక్కున మొదటి 15 నిమిషాల్లోనే హీరోయిన్ల కంటే ఒక పెళ్లి పాట కూడా పెట్టుకున్నారు. ఇక తర్వాత సినిమా ఇంకో 15 నిమిషాలు వాళ్ళ హ్యాపీగా ఎలా ఉన్నారనేది చూపించారు. మొదటి అరగంట పాటు ఇదే నడిచింది. ఆ తర్వాత ఒక ట్విస్ట్ వచ్చింది. ఆ ట్విస్ట్ అంటే ఈ మొదటి అరగంటలో మనకు ప్యారలల్గా ఇంకో ట్రాక్ పెట్టుకున్నారు, మన సుమాది అండ్ వెన్నెల కిషోర్ ట్రాక్. ప్లస్ వాళ్ళకి జతగా మళ్ళీ మన హైపర్ ఆది అండ్ ఆటో రాంప్రసాద్ వాళ్ళది ఒక ట్రాక్ నడుస్తూ ఉంటుంది, వీళ్ళది ఒక ట్రాక్, హీరోయిన్ ట్రాక్. అరగంట తర్వాత ట్విస్ట్ పడింది. ఆ ట్విస్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు, ఇది ఎక్కడ రివీల్ చేయలేదు ఆ ట్విస్ట్ వాళ్ళు ట్రైలర్లో కానీ టీజర్లో కానీ. ఆ ట్విస్ట్ నచ్చింది నాకు. హీరో సైడ్ నుంచి వచ్చిన ట్విస్ట్ బాగుంది. అది మనకు కూడా అప్పుడే, అంటే సినిమాలో ఉన్న హీరోయిన్తో పాటు చూస్తున్న మనకు కూడా ఆ ట్విస్ట్ అప్పుడే రివీల్ అవుతుంది అనమాట. ఓహో, ఎందుకు రాసుకున్నారు, ఎందుకు తీశారు సినిమా, ఈ పాయింట్ కోసం తీసుకున్నారు అనిపించింది. ఇక జనరల్గా అలాంటి ట్విస్ట్ వచ్చినప్పుడు న్యాచురల్గా మనం ఎలా రియాక్ట్ అవుతామో హీరోయిన్ కూడా అలాగే రియాక్ట్ అవుతుంది. సో అక్కడ కథ అయిపోయి ఉండాలి. యాక్చువల్గా చెప్పాలంటే కథ అక్కడికి సినిమా అయిపోయి ఉండాలి, కానీ కథ ముందుకు సాగాలి. కాబట్టి అందులో ఈ సినిమా క్యాప్షన్ థ్రిల్లు ప్రాప్తిరస్తు అని పెట్టుకున్నారు. కాబట్టి హీరోయిన్ సైడ్ నుంచి ఇంకొక ట్విస్ట్ పెట్టుకున్నారు. దాంతో ఫస్ట్ హాఫ్ అయిపోయింది. పర్లేదులే, సినిమా అంటే మామూలుగా ఉన్న ప్రొడక్షన్ వాల్యూస్ పెద్దగా లేకున్నా సింపుల్గా తీసినా కానీ పర్లేదు, బాగానే ఉంది. ఒక 2 పాటలు అండ్ కొంచెం మంచి సీన్లు, 2 ట్విస్టులు పెట్టుకున్నారు. పర్లేదు, బాగానే ఉందిలే. ఇప్పుడు ఈ సుమా ట్రాక్ అండ్ హీరోయిన్ ట్రాక్ 2 కలుస్తాయని మనం గెస్ కొట్టచ్చు, ఎందుకంటే కథ అలాంటిది. ఇంకా సెకండ్ హాఫ్ చూస్తే సెకండ్ హాఫ్లో కూడా మొదటి 15 నిమిషాలు ఇలాగే వీళ్ళు హ్యాపీగా వాళ్ళు తీసుకున్న నిర్ణయం వల్ల ఇద్దరు హ్యాపీగా వాళ్ళు అనుకున్నది సాధిస్తూ ఒక మంచి మౌంటేజ్ సాంగ్లో వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఇంకో 15 నిమిషాలు ఇప్పుడు ప్రాబ్లమ్స్ స్టార్టింగ్ వాళ్ళకు. వాళ్ళు కలిసి తీసుకున్న నిర్ణయం వల్ల ఇప్పుడు ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ రావడము, ఇద్దరు విడిపోయేదాకా రావడము, ఇలాంటివన్నీ జరుగుతాయి. ఇక లాస్ట్ అరగంటలో మనకు మెయిన్ ఈ సుమా ట్రాక్ అండ్ హీరోయిన్ ట్రాక్ కలుస్తాయి. అక్కడి నుంచి సినిమా ఒక అరగంట పాటు ఆ తర్వాత ఏం జరిగింది, కథ ఎటు తిరిగింది అంటే ట్విస్ట్ ఏం లేవు, కానీ మనము అనుకున్నట్టే ముందుకు వెళ్తుంది. మొత్తానికైతే ఓకే, పర్లేదు, బాగానే ఉంది అనిపించింది నాకు. బట్ ఎక్కువగా అంటే సినిమా అంతా చూశాక నాకు ఏమనిపించిందంటే కొంచెం సుమా ట్రాక్, సుమా యాక్ట్ ఒప్పుకోవడం వల్ల సుమా క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఎక్కువ అయిందేమో అనిపించింది నాకు, హీరోయిన్ కంటే కూడా. బట్ ఓకే, ఇంకా సుమాని ఇష్టపడే వాళ్ళు ఎలాగో చూస్తారనుకో, అది వేరే విషయం. బట్ ఓవరాల్గా చెప్పాలంటే నాకు ఓకే అనిపించింది సినిమా. నైదర్ గుడ్ నార్ బ్యాడ్. నా రేటింగ్ వచ్చి 2/5 ఓకే అంటాను. చూడవచ్చు ఒకసారి టైంపాస్కి అలా. బట్ థియేటర్లో చూడాలా, ఓటీటీలో చూడాలా అంటే థియేటర్కి వెళ్ళే సీన్ లేదు, కానీ ఓటీటీకి వస్తే మాత్రం తప్పకుండా లుక్ వేయచ్చు, డిసప్పాయింట్ అయితే చేయదు. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడొచ్చు, నిరభ్యంతరంగా చూడొచ్చు ఫ్యామిలీతో, నో ప్రాబ్లం. సో అది మన ప్రేమంటే. నా రేటింగ్ వచ్చి 2/5 ఓకే. బాయ్.